హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాటి వ్లాగ్ వచ్చి ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి. రెసిపీని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఆ రోజు ఈ షూట్ చేసినప్పుడు వెనస్డే అండి. వెనస్డే రోజు ఎండ లేదు, చాలా చల్లగా ఉంది బయట. అది మార్నింగ్ అండి, 9:30 అలా అవుతుంది. బట్టలు ఆరేసేదానికి పైకి వచ్చాను. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఇలా ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది మనసుకి, ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అందుకే షూట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇలాగే రోజు ఉంటే బాగుంటుంది కదండి, ఎండలు లేకుండా. ఈ సంవత్సరం ఎండలు బాగా కాసాయండి, విపరీతంగా కాసాయి. అటు సైడ్ అంతా హైదరాబాద్ అంతా వానలు పడుతున్నాయంట, కానీ మాకేం ప్రజెంట్ వానలు అయితే పడడం లేదు. లొకేషన్ అయితే చేంజ్ అయింది. ఇలా క్లైమేట్ కొంచెం చల్లగా ఉండటం అలాగా ఉంది. ఎండ అయితే కాయడం లేదు, కానీ మోగెండగా అనిపిస్తుంది, ఉక్కపోతగా అనిపిస్తుంది. పొద్దునంతా బాగునింది. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎండ అయితే లేదు, కానీ మోగెండగా అనిపించింది, ఉబ్బదీసినట్టుగా అనిపించింది. మార్నింగ్ అయితే బాగునింది, చల్లగా. వాన వస్తుంది అనుకున్నాము, కానీ వాన రాలేదు. వాన వస్తుందని నేను ఫ్రాన్స్ తెప్పించి బిర్యానీ చేద్దాం అనుకుని తెప్పించానండి. ఆ రెసిపీ చూపిస్తాను మీకు, నేను ఎలా చేస్తానో. చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే. బట్టలన్నీ ఆరేసి ఇంకా వెళ్ళి వంట స్టార్ట్ చేయాలండి. అప్పటికే 9:30 అయిపోయింది. ఆ రోజు అసలు టైంకి క్యారేజ్ పిల్లలకి ఇస్తానా ఈయన అని చెప్పి హడావుడి అయిపోయిందండి. ఎందుకంటే ఈ రొయ్యల బిర్యానీ ఏంటంటే క్లీన్ చేసేది చాలా లేట్ ప్రాసెస్. ఇవి ఒలిచేది మటుకు త్వరగా అయిపోతాయండి, కానీ వాటిల్లో నరాలు తీయడమే లేటు. ప్రతి ఒక్క రొయ్యకి తీయాలి. అలా తీయకుండా కానీ వండుకుంటే అసలు తినలేము. చూడండి ఎంత డస్ట్ ఉంటుందో దాంట్లో. అందుకని నేను ఎక్కువ తేను, ఇవి తెప్పించుకొని చికెనే ఎక్కువ తింటాము. ఎప్పుడైనా ఒకసారి ఇంక ఇలాగా క్లైమేట్ ఏదైనా చేంజ్ అయ్యి ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా తింటాము. రొయ్యలంతా క్లీన్ చేసుకునేదే పెద్ద ప్రాసెస్ అండి. అప్పటికే టైం అయిపోయింది. టెన్షన్గా వండాను. దాని తగ్గట్టు ఒకటి జరిగింది ఇక్కడ. దానికి తగ్గట్టు ఇంకా లేట్ అయ్యింది మాకు. నా గోంగూర అంతా కూడా మాడిపోయింది దవర. చూడండి మీరు కూడా. అంత రొయ్యలు ఎప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేస్తే నురుగు వచ్చింది చూడండి, అలా నురుగు వస్తుంది మనకి. వాటి మీద ఉన్నంత డస్ట్ అంతా శుభ్రంగా క్లీన్గా వచ్చేస్తుందండి. అలా క్లీన్ చేసుకోండి. రొయ్యలకు మటుకు నరాలు ఖచ్చితంగా తీయండి. అలా తీయకుండా తినద్దు. వాటిల్లో ఉన్నంత డస్ట్ అంతా కడుపులోకి వెళ్ళిపోతాయి. శుద్ధంగా క్లీన్ చేసుకుని తినండి. ఇక్కడ గోంగూర బిర్యానీ అంటే మా ఇంట్లో కంపల్సరీ గోంగూర ఉండాలండి. మా హస్బెండ్కి ఖచ్చితంగా కావాలి. అదే అడుగుతున్నాను, టైం అయిపోయింది నీకు కావాలా చెప్పు అని అంటే, కావాలంటే మళ్ళీ గబగబా వలుస్తున్నానండి. కొంచెం ఒలువు అంటే మళ్ళీ కొంచెం హెల్ప్ చేయమంటే చేయలేదు. నేను చేయను, నేను కొనుక్కోవాలని చెప్పి చేయలేదండి. నాకేం టైం అయిపోతాను, పిల్లల క్యారేజ్ టైం అయిపోతూ ఉంది. ఎంత హడావిడిగా. ఆ హడావిడిలో నేను కూడా అండి, పక్కన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంగట్లో దొంగతనం జరిగింది. పట్టపగులే అందరూ ఉన్నారు. ఆడవాళ్ళంతా ఇళ్ళ కాడే కదా, చిన్న షాప్ లాగా పెట్టుకున్నారు. బయట మామూలుగా అందరూ కూర్చోన్నారు. ఆ పిల్లోడు నేరుగా అంగట్లోకి పోయి 700 అంట, 700 తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అతను దొంగ కూడా కాదు, పిల్లోడు అంటే ఆ షాపు వాళ్ళ షాపు వాళ్ళ కొడుకు ఫ్రెండు. షాప్లోకి వచ్చి మాట్లాడుతా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ ఇన్సిడెంట్ చూస్తా నా గోంగూర దెబ్బ పొయ్యి మీద పెట్టి మాడిచ్చేసానండి. దాగా అది మాడిపోయింది. అదొక పని, అదొక లేటు. ముందే లేట్ అనుకుంటే మళ్ళీ దీంట్లోకి జనాభా ఉన్నారని కిందకి వెళ్ళి చూశాను. ఇంకా అక్కడే ఒక అరగంట అయ్యింది. ఇంకా దాంట్లో పడిపోయి నా గోంగూర దెబ్బకు మర్చిపోయానండి. శుభ్రంగా మాడిపోయింది. అది ఈ రోజుకి కూడా ఇంకా రాలేదు తెల్లగా. దాన్ని ఏదో ఒక ప్రయోగం చేయాలి. దాని తగ్గట్టు అల్లం పేస్ట్ కూడా ఇంట్లో లేదు. అన్నీ ఆ రోజు నాకు అన్నీ లేట్ పనులండి. ఏ ముహూర్తాన్ని తెప్పించుకున్నాను రొయ్యలు. క్లీన్ చేసేది లేట్ అయ్యింది. అల్లం పేస్ట్ రెడీగా ఉంటే మనకు త్వరగా అయిపోద్ది బిర్యానీ. ఇదంతా క్లీన్ చేసుకొని ఒలుచుకొని కోసుకునేది అంతా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఆ రోజు ఎందుకు తెచ్చుకున్నానా అనిపించింది. 2 అయిపోయిందండి ఆ రోజు. మొత్తం పిల్లలు క్యారేజ్ టైంకి అయితే ఇచ్చేసాను. ఇంక వచ్చి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంక మళ్ళీ తోముకొని తిన్నంత పని ఉంటుందండి.
చేసుకోవాలంటే ఇదే పెద్ద తలకాయ నొప్పి. కానీ ఇంట్లో వాళ్ళకి మనం చేయకపోతే ఎవరు చేస్తారండి? మళ్ళీ అట్లా అనిపిస్తుంది. వండి పెడతాను. స్టార్ట్ చేశానండి. నాకు ఆ వంట చేసినంతసేపు టయానికి అవుతుందా. పిల్లల నా కోసం అలాగా అన్నం కోసం ఎదురు చూస్తే నాకు నచ్చదండి. అందుకే నేను ఎప్పుడు కూడా 11 గంటలకే పెట్టేస్తాను. మామూలుగా 11:30, 12 ఖచ్చితంగా 12కి పెట్టేస్తానండి. ఎట్లేదన్నా కూడా మా అమ్మ వస్తుంది అన్నం ఇంకా తీసుకురాలేదే అన్నంత వెయిట్ అయితే ఇప్పుడు దాకా వెయిట్ చేయలేదు. చేపిని కూడా నాకు నచ్చదు అలాగా. వచ్చారా కింద క్యారెట్ తీసుకుని వెళ్ళిపోయి తినేయాలి. అందుకని నాకు టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్లో కూడా నేను గమ్ముగా ఉండి వంట చేసుకోకూడదండి. గబగబా పోయాను ఆ తగు ఏందని చూసేదానికి. ఆడవాళ్ళకి ఏదైనా కనిపిస్తే కంట్లో అది పక్కనైనా పడేసి వెళ్ళిపోతారు. అది పోయి కనుక్కొని అంతా చూసుకొని వచ్చాను. ఈ లోపల నా గోంగూర అంతా మాడిపోయిందండి. ఆ పైదే తీసి కొంచెం ముక్కలు మిక్సీకి వేసి పెట్టేశాను. చూడండి గబగబా చేస్తున్నాను. అల్లం పేస్ట్ అన్నా ఉంటే ఇంట్లో అల్లం పేస్ట్ రెడీగా ఉంటే అంత లేట్ అనిపించదండి. చికెన్ బిర్యానీ మళ్ళీ అంత లేట్ ఉండదు. ఈ రొయ్యల బిర్యానీ ఒక్కటే క్లీన్ చేసే ప్రాసెసే లేటు. ఇంకన్నీ రెడీగా ఉంటే త్వరగా అయిపోద్ది. కానీ ముందు ఆయిల్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, చెక్క మొగ్గ, దానికి సంబంధించిన మసాలాలన్నీ ఉంటాయి కదా, యాలక్కాయి, బిర్యానీ ఆకు, అవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత టమాటాలు, కొత్తిమీర, పుదీనా అయితే కంపల్సరీ అండి బిర్యానీకి. కొత్తిమీర, పుదీనా కంపల్సరీ ఉండాలి. లేదంటే టేస్ట్ అనిపించదు, వాసన కూడా ఉండదు. ఆ రెండు వేసుకున్నాక రొయ్యలు వేసుకున్నాను. రొయ్యల్లో కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇది బిర్యానీ మసాలా, పెరుగు అంతా వేసి నూనెల్లో బాగా స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ త్వరగా అయిపోవాలని ముందే రైస్ పెట్టేసి పక్కన ఎసురులాగా కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నాను. ఈ మసాలా అయిపోయేటప్పటికి మనకి అన్నం కూడా రైస్ కూడా కుక్ అయ్యి దాంట్లో దమ్లాగా వేసేవచ్చు. ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చింది కూడాను. ఎప్పుడైనా టైం అయిపోయినప్పుడు ఇలా చేయండి. రెండు అంటే ఒక పొయ్యి ఖాళీగానే ఉంటుంది కదా, మనం ఇది ఫ్రై చేసుకునేటప్పటికి రైస్ కూడా కుక్ అయిపోద్ది. అప్పుడు దమ్ములాగా కొంచెం అంటే 90% అలా ఉడికించుకోండి. 10% దాంట్లో మగ్గిపోద్ది. కరెక్ట్గా మనకి సరిపోద్ది. మెతుకులకు అంటుకోకుండా బాగుంటుంది. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా గోల్డెన్ కలర్లో రావాలండి, మాడిపోకూడదు. చూడండి అలా కింద కూడా దబరు కూడా అంటుకోలేదు, ఎంత బాగా వచ్చిందో. ఇలాగ రైస్ వేసేసుకొని దమ్ములాగా వేసేసాను. ఒక 10 minutes అలా వదిలేస్తే దమ్ములాగా అన్నం రెడీ అయిపోద్దండి. అంతేను. అన్నం అయితే సూపర్ వచ్చిందండి. అన్నం ఇలా పట్టుకుంటే కూడా చేతికి కూడా అంటుకోలేదని కరెక్ట్గా కుక్ అయింది. చూడండి గింటతో ఎలాగంటేనే పొల అంట వచ్చింది. నిజంగా అండి అంత బాగా వస్తుంది అనుకోలేదు. హడావుడిగా చేశాను కదా, అలా చేస్తేనే వంటలు టేస్ట్ వస్తాయండి. అదేందో కానీ నాకైనా ఇంకా ఎవరికైనా అలాగే ఉంటుందండి. ఏదన్నా ఒకలా చేసినప్పుడు, టైం లేదన్నప్పుడు, గబగబా చేయనప్పుడు అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి ఆ రోజు బిర్యానీ. పిల్లలు కూడా బాగుంది మమ్మీ అని చెప్పారు సాయంత్రం వచ్చి. క్యారేజీలు పెట్టేస్తున్నానండి మా పాపకి, బాబుకి. అది మా మావయ్యకి అండి. మా మావయ్య మధ్యాహ్నం ఇంటికి రాడు, మా పాతింటి కాడ పనుకో ఉంటాడు. ఆయనకి కూడా బాక్స్లో పెట్టేసి అంత గోంగూర రైసు, మళ్ళీ ఉల్లిపాయ నంచుకునేదానికి కావాలండి. ఏదో ఒకటి మిస్ అయినా పిల్లలు అప్సెట్ అయిపోతారు. అందుకే మళ్ళీ ఆనియన్స్ గబగబా కోసి డబ్బాలు అంతా రెడీ చేసి ముందు క్యారేజ్ ఇచ్చేస్తే నాకు ఆ టెన్షన్ పోద్దండి. తర్వాత ఎంత పనైనా వచ్చి చేసుకుంటాను. గబగబా మొత్తం పెట్టేశానండి క్యారేజీలు. ఇలాంటి పనులన్నీ స్కూల్ లేనప్పుడు పెట్టుకుంటే బాగుంటుందండి. టైం లేట్ అయినా 1 గంట అయినా వేడివేడిగా చేసుకొని అందరం కూర్చొని తింటాము. ఇట్లా స్కూల్ టైం ఎప్పుడైతే కొంచెం లేట్ అయిపోద్ది. లేట్ అంటే త్వరగా అయిపోయి ఉండేది. నేను ఈ పెత్తనాలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పెత్తనానికి వెళ్ళాను కాబట్టి నాకు అన్నీ డబుల్ పని అయింది. ఆ దెబ్బను మాడిపోవడము, ఇప్పుడు ఆ దెబ్బను తోమాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. తెల్లంగా రావాలంటే పోకుండా బాగుండేదండి. అయినా మరి ఘోరం అండి. పిల్లలు కూడా ఈ దొంగతనాలు భలే చేస్తున్నారండి. 700 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను తర్వాత పట్టుకున్నారు, ఫ్రెండే కదా, పోయి అడిగారండి. పోయి అడిగితే నేను నాడే పెట్టేసిన అది ఇదని చెప్తున్నారంటే ఇంక నేను మళ్ళీ వచ్చేసాను. ఏమైందో నాకు తెలియదు.
అయినా ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదండి. ఫ్రెండే కదా అని చెప్పి మనం తీసుకొని వస్తాము. ఒక్కొక్కరు అందరు కాదు, ఎవరో ఒకరో ఇద్దరు ఇలాగా చేస్తారు. ఆ అంగట్లోకి నేరుగా పోయి ఇంకా ఆ అబ్బాయికైనా ఏం తెలుసండి, ఫ్రెండే కదా అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటా వదిలేసి అటు బయటికి వెళ్ళాడంట. ఇంకా అబ్బాయి డబ్బులు తీసుకొని ఇటు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళకి చూసుకొని అడిగితే ఇలా మా ఫ్రెండ్ వచ్చాడమ్మా అని చెప్పాడంట. ఇంక ఇంటికి పోయాం అడిగారని అంటున్నారు. అడిగానంటే నేను తీసుకోలేదు, నేను అక్కడే పెట్టేశాను అని చెప్పి అన్నాడంట. తీసుకోలేదు అక్కడే పెట్టేశానంటే అప్పుడు తీసుకున్నట్టే కదండి అర్థం అని చెప్పి అంటున్నారు. తర్వాత నేను వచ్చేసాను, ఏమైందో ఇంకా తెలియదు నాకు, మరి దొరికినాయో దొరకలేదో, ముందే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా కనుక్కొని వచ్చేసానండి. ఇంక నిండా అంట్లు పడ్డాయి, అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అట్ట వదిలేసి ఉండలేను, ఎప్పుడప్పుడు చేసేసుకోవాలి పని. నాకు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ సామాన్లన్నీ సర్దేసుకొని అవునా తినేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకు ఇంకేం పని లేదన్నట్టుగా నాకైతే అలాగే అనిపిస్తుంది. అదిగోండి దబరా, ఆ దబరకి ఎప్పుడు తోమాలో నీళ్ళు పోసి పెట్టాను నాంతదేమోనని. అదంతా క్లీన్ చేసుకోవాలి దబరా. ఇదండి అన్నం అంతా ఇంకా క్యారేజ్లో పెట్టేసి ఇంకా మా వారికి పెట్టేసి ఇట్లా దబర్లోకి తీసి పెట్టేశానండి. ఇంత ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకేం పని లేదు, సాయంత్రం కూడా ఇంకేం పని లేదు, అంట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇదండి క్యారేజీలు తీసుకుపోయి ఇవ్వాలి. కరెక్ట్గా ఇంకా 10 నిమిషాలు ఉందండి. 12:30కి 10 నిమిషాలు ఉంది, సరిపోద్దండి. 10 నిమిషాలు ఇంటికి దగ్గరేను. ఇంకా వస్తా ఇంట్లో కొంచెం చిన్న కొన్ని వస్తువులు లేకపోతే తెచ్చుకున్నానండి వస్తా. అన్నం అయితే సూపర్ వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టుగా. చూడండి అన్నం ఎలా వచ్చిందో, కనీసం చేతికి కూడా అంటుకోవడం లేదు. త్వరగా చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే ఉల్లిపాయ గోంగూర వేసుకొని బాగా తింటే అండి సూపర్ ఉందండి, వేడిగా తింటే. చాలా బాగా వచ్చిందండి. అంతే అండి ఇవాళ బ్లాగ్ వచ్చి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ ఎలాగుందో మీరే వినండి. ఎక్సలెంట్గా ఉంది.